హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నాను. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నిన్న లైవ్లో చాలా మందితో ఇలా కనెక్ట్ అయినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది మీతో అలా మాట్లాడినందుకు. ఇంకా కొంతమంది అయితే మా వీడియో చూపిస్తూ లైవ్ అని అడిగారు. బట్ తొందరలోనే అలా ఆ వీడియోతో అలా వస్తాను. ఏంటంటే కొద్దిగా నాకు ఇంకా కొద్దిగా భయంగా, అంటే ఇంకా కెమెరా ముందుకు రావడానికి కొద్దిగా భయంగా ఉంది. సో దానివల్ల నేను రావట్లేదు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. త్వరలోనే వస్తాను, నా ఫేస్ కూడా రివీల్ చేస్తాను. ఓకేనా? మళ్ళీ ఇంకొక రోజు టైం చూసి మీతో మాట్లాడతాను లైవ్లో. ఓకేనా? ఇంకా టైం కుదిరినప్పుడల్లా మీతో మాట్లాడుతూ ఉంటాను. ఓకేనా? ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, నాకు తెలిసి నేను నిన్న కూడా లైవ్లో దీని గురించి అయితే క్లారిటీ ఇచ్చాను అనుకుంటా. బట్ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు, కమెంట్స్ పెడుతున్నారు. అదేంటంటే తనుజ వాట్సాప్ స్టేటస్ గురించి, అది ఎవరి గురించి పెట్టారని చెప్పేసి, కళ్యాణ్ గురించి పెట్టారా అని చెప్పేసి అని నిన్న కూడా క్లారిటీ ఇచ్చాను అనుకుంటా. నాకు సరిగ్గా గుర్తుకు లేదు. నాకు నిన్న హ్యాపీనెస్లో అసలు నిజంగా చెప్పాలంటే గుర్తుకు లేదు ఏం చెప్పాను. అంటే ఈ టాపిక్ గురించి చెప్పానో లేదో తెలియదు. బట్ ఇక్కడ మళ్ళీ క్లారిటీ ఇస్తాను మీకు. అది తనుజ గారు ఏదో అంటే తన మనసులోని మాట బయట పెట్టడానికి, అలా మనతో పంచుకోవడానికి అలా వాట్సాప్ స్టేటస్ పెట్టారండి. ఓకేనా? మన తనుజ ఏది పెట్టినా అది కళ్యాణ్ గురించి అయితే కాదు. ఓకేనా? తను ప్రీవియస్గా కూడా అంటే తను ఫ్యాన్స్ని ఒక ఫ్యామిలీ లాగా అనుకుంటుంది కదా. అంటే తన మనసులో బాధని మనతో పంచుకుంటుంది అంతే. మా ప్రీవియస్గా బిగ్ బాస్ ముందు కూడా నాకు తెలిసి ఇలా పెడుతుంది, నేను కూడా చూస్తే అప్పుడప్పుడు. సో తను ఏం పెట్టినా అది అయితే కళ్యాణ్ గురించి అయితే కాదు. ఓకేనా? తను ఏదో తన మనసులోటి బాధని మనందరికి చెప్పుకోవాలని చెప్పేసి పెట్టింది అంతే. ఓకేనా? ఇప్పుడు మనకేమన్నా బాధగా ఉన్నా, ఏదైనా మనసులో బాధపడుతున్నా, ఎలా ఉన్నా కానీ మన ఫ్యామిలీతోనే కదా కొద్దిగా పంచుకునేది, అంతే కదా. సో తను కూడా అలాగే ఇలా వాట్సాప్ స్టేటస్లో అలా తన బాధని, మనసులోని బాధని అలా చెప్పుకునింది అంతే. ఓకేనా? దానికి దీనికి అస్సలు కళ్యాణ్కి లింక్ లేదు. అసలు కళ్యాణ్ గురించి ఎందుకు పెడుతుంది అసలు మీరే చెప్పండి. అసలు పెట్టాల్సిన అవసరం అసలు లేనే లేదు అసలు, నిజంగా చెప్పాలంటే. ప్లీజ్ ప్రతి దాంట్లోకి పాపం కళ్యాణ్ని లాగకండి. ఓకేనా? దేంట్లోకైనా తనుజని కూడా లాగకండి. ఓకేనా? తను పాపం దేని గురించో అంటే చాలా బాధపడుతుంది అనుకుంటా. మనసులో బయటికి నవ్వుతూ ఉన్నా కానీ చాలా బాధపడుతుంది. నాకు తెలిసి ఈ ట్రోలింగ్స్ వల్లనో దేని వల్లనో చాలా అయితే చాలా బాధపడుతుంది నిజంగా చెప్పాలంటే. అది తనుజ గారికి అండ్ దేవుడికే తెలియాలి తను ఎంత బాధపడుతుందో అని చెప్పేసి. అండ్ అలాగే కళ్యాణ్ గారు కూడా స్టేటస్ పెట్టారు కదా. సో దానివల్ల అంటే ఏమైంది వీళ్ళకి, ఏంటి స్టేటస్లో అని చెప్పేసి మళ్ళీ దీని గురించి మళ్ళీ చర్చ జరుగుతుంది. అసలు అదేదో వాళ్ళు నార్మల్గా పెట్టారండి. ఓకేనా? దాని గురించి అయితే అస్సలు టెన్షన్ తీసుకోకండి. ఓకేనా? వాళ్ళ మనసులో బాధలు అలా స్టేటస్ రూపంలో పెట్టారు. ఓకేనా? అంటే ఇలా చాలామంది ఫేక్ అకౌంట్స్ ద్వారా ట్రోలింగ్ చేయడము, అంటే చాలా ఘోరంగా అది మనకు తెలియదు కదా. ఇప్పుడు నార్మల్గా మనకు పైకి కనిపించేవే నమ్ముతాము, బట్ వాళ్ళ రియల్గా జరిగేవి మనకు తెలియదు కదా, అది ఏ విషయమైనా. సో మనం అటు సైడ్ గురించి కూడా ఆలోచించాలి, అసలు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారా అని చెప్పేసి. ఓకేనా? దాని గురించి అయితే కాదు, ఇదైతే క్లారిటీ ఇస్తున్నాం. ఓకేనా? వాళ్ళ మనసులో అంటే ఏదో బాధపడుతున్నారు కాబట్టి అలా పెట్టారు, అంతకు మించి ఇంకేమీ లేదు. ఓకేనా? ఇప్పటికైనా మీ డౌట్ క్లారిటీ అయింది అనుకుంటున్నాను. ఇంకొకటి, వాళ్ళ బాండ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు వాళ్ళని నెగిటివ్ చేయరు, వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడరు, వాళ్ళ గురించి ట్రోలింగ్స్ చేయరు.
వాళ్ళ అంత ప్యూరెస్ట్ బాండ్ అసలు ఎవర్ సీన్ అండి. నిజంగా చెప్పాలంటే అది మీకు కూడా తెలుసు కదా. నిజంగా చెప్పాలంటే అంత మంచి బాండ్కి ఎన్ని ఫ్యాన్ పేజెస్, ఎన్ని యూట్యూబ్లో కూడా ఎంతమంది ఫ్యాన్స్ అసలు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ గురించి మంచి పాజిటివ్గా చెప్తూ ఏ ఛానల్ అయినా నిజంగా చెప్పాలంటే ఇంకా నెగిటివ్ చేసే వాళ్ళ గురించి నాకు అవసరం లేదు, బట్ పాజిటివ్గా చెప్పే వాళ్ళు నిజంగా సూపర్. నిజంగా చెప్పాలంటే అంతలా కనెక్ట్ అయ్యారు కాబట్టే వాళ్ళిద్దరికి అంత మంచిగా అంత లవ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఫుడ్ తినకుండా అసలు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారని చెప్పేసి అలా ఉంటున్నారు. అంత డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎప్పుడు ట్రోల్ చేయకండి, ఓకేనా. ఇంకా వాళ్ళ బాండ్ ఇంకెన్నిసార్లు ప్రూవ్ చేసుకోవాలి నాకైతే అర్థం కాదు. ఇంకా ఎగ్జాంపుల్గా కుకింగ్ విత్ జతరత్నాలు మీరు చూసే ఉంటారు కదా. మొన్న ప్రతి ఎపిసోడ్లో ఆల్మోస్ట్ అసలు వాళ్ళిద్దరూ ఎంత మంచిగా, ఎంత ఫ్రెండ్షిప్గా, అసలు ఫ్రెండ్స్ అంటే వాళ్ళిద్దరిలా ఉండాలి అనేలా ఉన్నింది నిజంగా చెప్పాలంటే. ఇంక ఎస్పెషల్లీ లాస్ట్ మదర్స్ డే స్పెషల్గా అప్పుడు కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు ఇంకా రిమైనింగ్ వాళ్ళ అమ్మ వచ్చారు, బట్ తనుజ వాళ్ళ అమ్మ రాలేదు కదా. ఆ టైంలో వాళ్ళందరి పేరెంట్స్ వచ్చినప్పుడు తనుజ ఒక్కటి వెనకాల ఉంటే కళ్యాణ్ మీరు చూసారే గమనించలేదు, అక్కడ మన ఎడిటర్ గారు మొత్తం కట్ చేశాడు. వాళ్ళమ్మ వస్తూనే అంటే ఇంకా అందరూ వస్తుంటారు, తను ఒక్కటే వెనకలు ఉందని చెప్పేసి అంటే ఎవరు వాళ్ళ అమ్మని ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు, బట్ కళ్యాణ్ మాత్రం వెనక్కి వెళ్ళి తనుజని పిలిచాడు. అది మీరు చూసారా లేదు, ఎవరైనా చూడకపోతే మళ్ళీ వెళ్ళి చూడండి, అది విత్ ఇన్ సెకండ్స్లో ఉంటుంది. నిజంగా ఆ సీన్ అయితే అంత వాళ్ళిద్దరు అంత ప్యూరెస్ట్గా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే అంత స్ట్రాంగ్ బాండ్ వాళ్ళిద్దరిది. చూడండి ఇంకా అక్కడ చూస్తే అర్థమవుతుంది కదా వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు, వాళ్ళిద్దరు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి. ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ నిజంగా చెప్పాలంటే. అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అంత మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరిని అంటే ఒక హై పొజిషన్లో చూడాలనుకుంటున్నారు ఒకరొకరు నిజంగా చెప్పాలంటే. అండ్ అలాగే నేను ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పాలనుకుంటున్నాను నేను. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇంక వంట చేసేటప్పుడు మణికంఠ వచ్చేసి తనుజ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అంటే అందరు మదర్స్ ఉంటారు కదా, ఇంకా ఎవరు మదర్స్ వాళ్ళు హెల్ప్ చేసుకున్నారు, బట్ తనుజకి ఎవరు హెల్ప్ అంటే వాళ్ళ మదర్ లేదు కదా. సో ప్రదీప్ గారు వచ్చి హెల్ప్ చేస్తారు కదా. ఇంకా అప్పుడు మణికంఠ వచ్చేసి ఏం చేస్తున్నారు అంటే చెప్తే నా దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నా అని చెప్పేసి అంటే వెళ్ళి పక్కన వాళ్ళు ఎవరు డీసెంట్గా వంట చేస్తుంటే వాళ్ళని డిస్టర్బ్ చేయపో అంటుంది. అప్పుడు మణికంఠని కళ్యాణ్ డిస్టర్బ్ చేయనంటే మూతి పగులుతుంది అని తనుజ అంటుంది అని ఒక లుక్ ఇస్తుంది. నిజంగా చెప్పాలంటే అక్కడే అర్థం అవ్వట్లేదా నిజంగా చెప్పాలంటే. ఇంకా ఎన్ని ఉన్నాయి అసలు, ఇంకా ఎన్ని నిరూపించుకోవాలి వాళ్ళిద్దరూ. అంత మంచిగా ఉన్నప్పుడు ఇలా ఎందుకు నెగిటివిటీ అంటే మళ్ళీ దీనికి కూడా అంటారేమో మీరే నెగిటివ్ చేస్తున్నారని చెప్పేసి. నేను ఎక్కడ నెగిటివ్ చేయట్లేదు, నేను ట్రూగా సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళ గురించి మంచిగా చెప్తున్నాను. మళ్ళీ దీని గురించి కూడా మళ్ళీ ఇంకా కమెంట్స్లో వచ్చేస్తాయి మీరే నెగిటివ్ చేస్తున్నారని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా విన్న తర్వాత అప్పుడు కమెంట్ చేయండి, ఓకేనా. ఏదో ఆఫ్ చూసి అలా కమెంట్ చేయకండి, ఓకేనా. మళ్ళీ తనుజకి మార్క్స్ హైగా వచ్చినప్పుడు ఫస్ట్ పొజిషన్లో అప్పుడు కళ్యాణ్ ఎంత హ్యాపీగా ఉంటాడు తెలుసా అసలు. తను ఫస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా అంత హ్యాపీగా ఉన్నాడు, తనుజ ఫస్ట్ పొజిషన్లో ఉంటే అంత హ్యాపీగా ఉంటాడు. అండ్ అలాగే కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్లో ఉంటే తనుజ ఫుల్ హ్యాపీగా ఉంటుంది, తన కంటే ఎక్కువ సంతోషిస్తుంది. అండ్ అలాగే లాస్ట్ వీక్లో కళ్యాణ్కి లో మార్క్స్ వచ్చాయి కదా, అప్పుడు లాస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు చూసే ఉంటారు తనుజ ఎంత బాధపడి ఉంటుంది అసలు. నిజంగా మీరు చూసే ఉంటారు నాకు తెలిసి. అక్కడే అర్థం అవ్వట్లేదా వాళ్ళు ఎంత ట్రూ బాండ్ అని చెప్పేసి. చెప్పండి. కళ్యాణ్ కూడా అంతలా బాధపడి ఉన్నాడు నిజంగా చెప్పాలంటే, అంతలా సపోర్ట్ చేసుకుంటారు ఒకరినొకరు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళని నా లైఫ్లో ఎక్కడ చూడలేదు, అంతలా కనెక్ట్ ఎవ్వరికి అవ్వలేదు. నేను ఇది ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను. నిజంగా వాళ్ళిద్దరు లాంటి ట్రూ బడీస్కి, ట్రూ పర్సన్స్కి ఎప్పుడు మంచే జరగాలి, ఓకేనా.
మన సపోర్ట్ అండ్ మన పాజిటివిటీ ఎప్పుడు వాళ్ళిద్దరికి ఎప్పుడు ఉండాలి కూడా. అండ్ అలాగే ఇంకా వాళ్ళ అప్డేట్స్ ఏంటంటే ఇంకా రీసెంట్గా అంటే వాళ్ళ నుంచి రాలేదు, బట్ తనుజ గారు వెబ్ సిరీస్ అయితే తీస్తున్నారు. అది మన రిషి స్టైలిష్ ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. అంటే అది తెలిసి తెలియనట్టు అసలు ఫుల్ ఇమేజ్ కాకుండా ఆఫ్ తను అంటే కొద్దిగా అది కనిపించినట్టు అలా పెట్టారు. తన షూటింగ్ జరుగుతుంది కదా, అలా కొన్ని పెట్టారు. సో త్వరలోనే మనకి తనుజ వెబ్ సిరీస్ త్వరలోనే వస్తుంది. బట్ హఠ మూవీ లేట్ అయ్యేటట్లు ఉందని చెప్పేసి తనుజ గారు చెప్పారు. బట్ హఠ మూవీ కంటే తనుజ గారి వెబ్ సిరీసే ముందు వస్తుంది నాకు తెలిసి. దానికోసం నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఇంకా మన కళ్యాణ్ బాబుదైతే ఇప్పుడైతే ప్రజెంట్ విజయనగర్లో ఉన్నారు. నాకు తెలిసి ఏదో సంథింగ్ షూట్ అయితే కాదు, నాకు తెలిసి యాడ్ ప్రమోషన్ అలా ఉండిండొచ్చు అనుకుంటున్నా నేను కూడా. చూద్దాం ఏమవుతుందో. చాలా అయితే ఒక రేంజ్లో ఉంటుంది. అది కూడా ఒకటి లీక్ అయింది. బట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అలా వీడియోస్ బయటికి పెడుతున్నారు. ఓకేనా, దాన్ని కూడా మళ్ళీ తప్పుగా అనుకోకండి. ఓకేనా, వాళ్ళు సపోర్ట్ ఇంకా మంచిగా వాళ్ళకి సపోర్ట్ రావాలని చెప్పేసి వీడియోస్ కూడా అలా పెడుతున్నారు. దాన్ని కూడా తప్పుగా అనుకోకండి. ఓకేనా, అది కూడా అందరికి తెలుసు. వాళ్ళకి ఒక రేంజ్ అంటే ఒక మంచిగా రావాలి అంటే మంచిగా ట్రెండ్ అవ్వాలి అనేది చెప్పేసి ట్రూ ఫ్యాన్స్ ఎవరికైనా ఉంటుంది. ఓకేనా, అది నేనైనా ఎవరైనా సరే. ఓకేనా, అలా అనుకొని 10-20 సార్లు ఆలోచించే ఏదైనా ఏ పోస్ట్ అయినా చేస్తారు. ఓకేనా, మళ్ళీ దాని గురించి అయితే తప్పుగా అనుకోకండి. ఏ విషయాన్నైనా అయ్యో అప్పుడే ఇంకా రిలీజ్ అవ్వకుండా పోస్ట్ అప్పుడే పెట్టేశారు అని అలా అనుకోకండి. ఓకేనా, అంటే వాళ్ళ గురించి ఫ్యాన్స్కి కొన్ని అప్డేట్స్ ఏమన్నా, అది కూడా పూర్తిగా కాకుండా కొన్ని అప్డేట్స్ తెలిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా. సో దానివల్ల పెడుతున్నారు తప్ప ఇంకేం లేదు. ఓకేనా, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, కొంతమందికి ఇన్స్టాగ్రామ్ ఉండదు, కొంతమందికి ఇలా యూట్యూబ్ ఉండదు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళకు కూడా కొన్ని అప్డేట్స్ తెలియాలని చెప్పేసి అలా పెడుతున్నాం తప్ప అంతకుమించి ఇంకేం లేదండి. దాన్ని కూడా తప్పుగా అనుకోకండి. ఓకేనా, ఇంకా త్వరలోనే వాళ్ళవి మన ముందుకు వచ్చేస్తున్నాయి. మనం హ్యాపీగా చూసి మంచిగా ఎంజాయ్ చేద్దాం. వాళ్ళకి ఒక మంచి సక్సెస్ని ఇద్దాం. ఓకేనా, ఇంకా కళ్యాణ్ గారు కూడా మంచిగా కొత్త మూవీ త్వరలోనే తీయాలనుకుంటున్నాను నేను కూడా. చూద్దాం. ఇంకా ఇవి అండి వాళ్ళిద్దరి గురించి అప్డేట్స్ అయితే. ఇంకా ఏమన్నా అప్డేట్స్ తెలిస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, నేను నిన్న లైవ్లో కూడా చెప్పాను, వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళిద్దరైతే ఎలాంటి నెగిటివిటీని అయితే అసలు పట్టించుకోవట్లేదు, అంత టైం కూడా లేదు వాళ్ళిద్దరికి. సో ఇలాంటి వాటి వల్ల వాళ్ళిద్దరైతే విడిపోరు. వాళ్ళిద్దరిది అంత స్ట్రాంగ్ బాండ్. ఓకేనా, అంత స్ట్రాంగ్ బాండ్ కాబట్టి మనందరికి నచ్చారు. ఓకేనా, అలాంటి వాళ్ళు అయితే అస్సలు దూరం అవ్వరు. ఓకేనా, అంత ట్రూ పర్సన్స్ కాబట్టి మనం ఇంతలా కనెక్ట్ అయ్యాము. సో వాళ్ళకు కళ్యాణ్ గురించి తనుజ తెలుసు, తనుజ గురించి కళ్యాణ్ తెలుసు. సో వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు సో ఇలాంటివన్నీ వాళ్ళు కేర్ చేయరు. ఎవరు వెళ్ళి చెప్పినా, ఎవరు వెళ్ళి తనుజతో మాట్లాడొద్దు, కళ్యాణ్తో మాట్లాడొద్దు, ఒకరి గురించి ఒకరికి చెప్పినా కానీ వాళ్ళిద్దరు అసలు కేర్ చేయరు. వాళ్ళిద్దరైతే వాళ్ళ బిజీ వర్క్స్ వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. వాళ్ళిద్దరైతే చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళిద్దరు చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. ఓకేనా, మంచిగా ఫుడ్ తినండి, మంచిగా హ్యాపీగా ఉండండి. ఓకేనా, మనం కూడా మన లైఫ్లో కూడా మనం కూడా సక్సెస్ అవ్వాలి కదా. సో దాని గురించి ఆలోచించండి. ఓకేనా, అండ్ అలాగే దాని గురించి వర్క్ చేస్తూ వీళ్ళ గురించి కూడా అంటే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలా అని మన వర్క్స్ వదిలేసి అంటే వాళ్ళకి ఏమవుతుందో అని చెప్పేసి మాత్రం హెల్త్ పార్ట్ చేసుకోకండి. ఓకేనా, మన హెల్త్ చూసుకుంటూ మనం మంచిగా సక్సెస్ అవుతూ వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఓకేనా, ఎవరు ఫుడ్ తినకుండా అయితే అసలు ఉండకండి ప్లీజ్. ఓకేనా, అందరు మంచిగా ఉన్నదండి. వాళ్ళిద్దరు అయితే ఎప్పటికీ అలాగే ఉంటారు, ఫర్ ఎవర్ వాళ్ళిద్దరు. ఓకేనా, మనమంతా ఉండగా వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి. అస్సలు నెగిటివ్గా తీసుకోకండి, పాజిటివ్గా ఉండండి. ఓకేనా, హ్యాపీగా ఉండండి. మీకోసం నేనున్నాను కదా, మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకేనా, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ మై లవ్స్. అందరూ వీడియో చూసాక ఫైనల్లీ అస్సలు మర్చిపోకండి. ఓకేనా,
ఖచ్చితంగా ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.